తమపై జరిగిన భీకర దాడుల తర్వాత స్వరం పెంచింది ఇరాన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వరుసగా వార్నింగ్లు ఇస్తోంది. అగ్రరాజ్యంతో అణు ఒప్పందానికి ససేమిరా అని ప్రకటించిన టెహ్రాన్ అగ్రిమెంట్ కావాలంటే కండిషన్లు పెడుతోంది. ట్రంప్తో తమతో ఒప్పందానికి రావాలి అనుకుంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ విషయంలో అగౌరవ వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీని హత్య చేయకుండా రక్షించామని, ఆయన కృతజ్ఞత లేనివాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ప్రకటించారు. దీన్ని తీవ్రంగా తప్పుబట్టారు ఇరాన్ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి. ట్రంప్ ఒప్పందం కోసం నిజాయితీగా ఉండాలి అనుకుంటే ఖమేనీ విషయంలో అగౌరవంగా మాట్లాడకూడదు అన్నారు. ఇరాన్ మిజైల్స్ ను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ అమెరికాను ఆశ్రయించిందని, ఇంతకు మించి ఆ దేశానికి మరో మార్గం లేదన్నారు అబ్బాస్ అరాగ్చి. ఇరాన్ ప్రజలు బెదిరింపులు, అవమానాలకు లొంగిపోరని మరోసారి తేల్చి చెప్పారు ఆయన.